పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి కావలసిన చక్కని వాక్యము కొరకు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాతో మాట్లాడయ్యా. నీవు పలికితే నాకు మేలు, నువ్వు పలికితే నేను ఆశీర్వదించబడతా. ఆశీర్వాదకరమైనటువంటి వాక్కు నాకు వినిపించయ్యా. నీ మాట నాకు కావాలి యేసయ్యా. నీ మాట నా జీవితాన్ని మారుస్తుందయ్యా. నీ మాట నా ఆలోచననే మారుస్తూ ఉందయ్యా. నీ శక్తి కలిగినటువంటి మాట, బలము కలిగినటువంటి మాట తండ్రి నాకు దయచేయండి అని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. ఈ చల్లపూట వేళ పరిగెత్తుకుని మీ సన్నిధికి వచ్చాం. నీ మాట వినటానికి నీ సన్నిధిలోనికి చేరి ఉన్నామయ్యా. జ్ఞాపకం చేసుకోండి. నన్ను, మమ్మల్ని మీరు బలపరచండి. నీ శక్తితో నింపండి. నీ బలమైన ఆత్మాభిషేకముతో అభిషేకించండి. నీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. జీవము కలిగిన శక్తి కలగచేసే నీ వాక్కును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. జీవము కలిగిన శక్తి కలిగిన నీ వాక్కుతో మమ్మల్ని తృప్తిపరచి మహిమ పొందమని. నిలబడు సావుకుడు ఒట్టివాడయ్యా, ఏమీ చేతగాని వాడయ్యా. ప్రభువా, మీరే మీ వాక్కుతో, మీ బలమైన అభిషేకముతో మీరే నింపి మహిమ పొందమని. మాకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్న ప్రతి దుష్ట కార్యములన్నీ యేసు నామములో లయమైపోవునుగాక. గొప్ప కార్యాలు జరిగించి మహిమ పొందమని ఈ సమయాన్ని, నిమిషాలను మా కొరకు దీవెనగా మారుస్తూ ఉన్న దేవా, మీకే స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి ఈ స్తుతి ఆరాధన అంతటినీ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క సన్నిధిలో భయంకరమైనటువంటి వర్షాలు ఒక ప్రక్క కలుగుతూ ఉన్నాయి. అనేకమైన అనారోగ్య సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉన్నారు. జ్వరాలతో కావచ్చు, డెంగ్యూతో కావచ్చు, టైఫాయిడ్తో కావచ్చు, జలుబులు దగ్గులతో కావచ్చు, వాంతులతో, మోషన్స్తో కావచ్చు. ఇదేమైనా ప్రస్తుత కాలంలో దేవుడే మనకు రక్షణకర్త. దేవుడే మనకు స్వస్థతనిచ్చే దేవుడు గనక స్వస్థతని ఇవ్వకపోతే నిజంగా మన వల్ల అసలు ఏమీ కాదు. కాబట్టి ప్రతి విషయానికి దేవుని కృప మీద మనం ఆధారపడాలి. అందుకే దేవుని యొక్క లేఖనాల్లో రాయబడిన మాట ఏంటంటే, గుర్రముల బలమైన ఆనందించడు, నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు, కానీ తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడు అని రాయబడి ఉంది. నిజంగా ఈ భూమి మీద నివాసం చేస్తున్నటువంటి మన జీవితాల్లో మన బలమును బట్టో, మన శక్తిని బట్టో ఈ భూమి మీద మనం లేము. కానీ దేవుని కృప మీద మనం ఆధారపడాలి. ప్రతి దినము, ప్రతి నిమిషము, ప్రతి క్షణము ఎప్పుడైతే దేవుని కృప కొరకు వేడుకుంటామో దేవుని యొద్ద కృప దొరుకుతుందంట. దేవుని స్తోత్రం. ఆయన సన్నిధికి వచ్చి ఏదైనా ఆయన అడిగినప్పుడు తన సన్నిధిలో నుండి ఆయన ఎవ్వరిని ఎన్నడూ త్రోసి వేయడు. కాబట్టి దేవాని కృప మాకు కావాలి, మా కుటుంబానికి కావాలని వేడుకునేటటువంటి వారి విషయంలో కృపను ఆయన ఖచ్చితంగా అందించి క్షేమముగా బ్రతకటానికి కావలసిన సమస్తాన్ని మన జీవితంలో దేవుడు సమకూరుస్తాడు. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తనకారుడైన దావీదు రాసిన 31వ కీర్తన 19వ వచనాన్ని చదువుదాం. చూడండి దయచేసి. కీర్తన 31వ కీర్తన 19వ వచనాన్ని
చదువుదాం. అక్కడ రాయబడినటువంటి ఒక మంచి మాట, యందు భయభక్తులు గల వారి నిమిత్తము, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. చాలు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. ఎంత గొప్పది అని అంటే అది ఊహకు అందనిది. దేవుని యందలి భయభక్తులు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, నిజంగా దేవుని వాక్యం అంటే ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉంటామో, దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా హత్తుకుంటామో, దేవుని యొక్క వాక్యం అనే కాడిని ఎంతగా మోస్తామో, అలాంటి వారి కొరకు దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని రాస్తూ ఉన్నాడు. నిజంగా ఈ మాటను కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము అని రాయబడి ఉంది. భయభక్తులు గలవారు లేకపోతే భయభక్తులు కలిగి ఉండుట అంటే అర్థం ఏంటి? చాలాసార్లు మన జీవితంలో మనం అనుకునేటటువంటి విషయాలు ఎలా ఉంటాయి అంటే, క్రమం తప్పకుండా ప్రార్థనకి రావటం భయభక్తులు అనుకుంటాం. క్రమం తప్పకుండా బల్లారాధనలో పాలు పంపులు పొందటం భయభక్తులు అనుకుంటాం. క్రమం తప్పకుండా దేవునికి ఇచ్చే వాటి విషయాల్లో ఇవ్వటము భయభక్తులు అని అనుకుంటాం. కానీ జీవం కలిగినటువంటి దేవుని యొక్క దృష్టిలో నిజమైనటువంటి భయభక్తులు అనేటటువంటి విషయానికి మనం వచ్చినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఎవరైతే నిజముగా దేవుని ఆజ్ఞలను అనుసరిస్తారో వారు మాత్రమే నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు. దేవునికి కొన్ని రూల్స్ ఉన్నాయి, దేవునికి కొన్ని కట్టడలు ఉన్నాయి, దేవునికి కొన్ని నియమాలు ఉన్నాయి, దేవునికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. దేవుడు వాటిని దాటి ఏమి ఆయన చేయడు. అందుకే నా యందు భయభక్తులు అంటే అర్థం ఏంటంటే, నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే విషయంలో, నా కట్టడలను గైకొని అనుసరించి నడుచుకునేటటువంటి విషయంలో, నేను చెప్పినటువంటి మాటను తూచా తప్పకుండా పాటించేటటువంటి వాటి విషయంలో, అలాంటి వారి ఎడల మనం అనుకుంటాం, దేవుడు ఏమైనా చూస్తున్నాడా? నేను ఆజ్ఞలను అనుసరించిన సంగతిని దేవుడు చూస్తున్నాడా? నేను కట్టడలను అనుసరించిన సంగతిని దేవుడు చూస్తున్నాడా? దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండటం అనేటటువంటిది ఏమన్నా దేవుడు చూస్తున్నాడా అని అనుకుంటాం. కానీ ప్రభునందు ప్రియమందులారా, దేవుని కనుదృష్టికి మరుగై ఉన్నది ఈ భూమి మీద ఏది లేదు. దేవుని యొక్క కనుదృష్టికి సమస్తము కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది అని రాయబడి ఉంది. జీవం కలిగిన దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు, దేవుని యందు భయభక్తులు గల వారి నిమిత్తము దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని రాయబడి ఉంది. ఆ యొక్క గొప్ప మేలును పొందుకున్నటువంటి వారు ఎవరు అని కనుక మనం ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. కానీ ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడాలి అని ఆయన అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వారిలో ఒకటి అబ్రహాము గారు, రెండు యోబు గారు. చదువుతాను చూడండి. ఆది కాండము మీ బైబిల్లో తెరచి 22వ అధ్యాయము 12వ వచనంలో రాయబడినటువంటి మాట చాలా అద్భుతంగా ఉంటుంది. ఆది కాండం 22వ అధ్యాయము 12వ వచనం చదవండి ఒకసారి. అప్పుడు ఆయన
ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతనినేమి చేయకు, అతనిని ఏమీయూ చేయకుము. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నీకు నాకియ వెనుక తీయలేదు గనుక ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియక వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని నీవు దేవునికి భయపడువాడు అని ఇందువల్ల నాకు కనబడుచున్నది. ఇందువలన నాకు కనబడుచున్నది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజంగా జీవము కలిగినటువంటి దేవుడు అబ్రహాం గారి విషయంలో ఆయన మాట్లాడుతూ, ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, నేను చెప్పినటువంటి మాటను విని, నేను చెప్పినటువంటి ఆజ్ఞను విని, నేను చెప్పినటువంటి నియమాన్ని కట్టడను విని నీకు ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా అర్పించటానికి వెనుదీయలేదు గనుక ఇందును బట్టి తెలుస్తుంది నీవు నాకు భయపడువాడవని. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభునందు ప్రియమైన దేవులారా, వాక్యాన్ని అనుసరించకుండా, వాక్యాన్ని హత్తుకోకుండా, వాక్యము చెప్పినట్లు చేయకుండా, నేను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడను అని అనుకోవటం అజ్ఞానం. దేవుని యొక్క వాక్యము ఏం చెప్తుందో అది చెయ్యాలి అని అంటే నీవు రోజు వాక్యాన్ని చదవాలి. అది గమనించాలి. ఫస్ట్ నిజంగా కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట ఏంటి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క నియమాలను, దేవుని యొక్క నిబంధనలను నీవు అనుసరించేటటువంటి వ్యక్తి అయి ఉండాలి అని అంటే మొట్టమొదట నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుని వాక్యము ఏం చెప్తుంది అని దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదివేటటువంటి వ్యక్తివై ఉండాలి. ప్రభునందు ప్రియమైన దేవులారా, దేవుని ధర్మశాస్త్రాన్ని చదవకుండా, దేవుని లేఖనాలను చదవకుండా నేను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడను అని అనుకుంటున్నావు అంటే నిన్ను నీవు మోసపుచ్చుకుంటున్నావు. అబ్రహాం గారి జీవితాన్ని కనుక మనం ఆలోచన చేసినప్పుడు, లేక 100 సంవత్సరాల వయసు అప్పుడు ఇస్సాకు పుట్టాడు. ఆ ఇస్సాకు పుట్టినప్పుడు మొత్తానికి దేవుడు అన్నాడు, నీకు ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును తీసుకొని వెళ్ళి బలిగా అర్పించు. నిజంగా ప్రభునందు ప్రియమైన దేవులారా, దానిలో ఏముంది అనంటే జీవము కలిగిన దేవుని యొక్క మాట అబ్రహాం గారు ఎంతవరకు వింటున్నాడు అనంటే, ఇక ఒక మాటలో చెప్పాలి అంటే సజీవ యాగముగా తన్ను తాను దేవునికి సమర్పించుకుంటున్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము అంటే అర్థం ఏంటంటే, ఒకటి ఆజ్ఞలు అనుసరించటం, రెండవది నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవటం. నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవటం అంటే అబ్రహాం గారితో అన్నాడు, నీకు ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా అర్పించు అని అంటే ఒక్క మాట కూడా దేవునికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడాల. అప్పుడు సుమారుగా ఇస్సాకు వయసు 34 సంవత్సరాలు. దేవుని స్తోత్రం చెప్పండి. అంత వయసు కలిగినటువంటి వ్యక్తిని అప్పటి వరకు చాలా బాండింగ్ ఉంటుంది తండ్రికి కొడుక్కి. అప్పటి వరకు కూడా ఎంతో ప్రేమించినటువంటి పరిస్థితి, అప్పటి వరకు కూడా ఒకరితో ఒకరు కలిసి నడిచినటువంటి పరిస్థితి. నిజంగా సర్వస్వము కూడా కొడుకే అనుకుంటున్నటువంటి ఆ సమయంలో, సర్వము సమస్తము నా కొడుకే అని అనుకుంటున్నటువంటి సమయంలో దేవుడు అంటున్నాడు, నీకు ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నీవు బలిగా. ఎవరు అర్పిస్తారండి? ఎవరు ఇష్టపడతారండి ఆ మాటకి? ఎవరు ఇష్టపడరు, ఎవరు కూడా ఆ మాటను అంగీకరించరు. కానీ ప్రభునందు ప్రియమైన దేవులారా, దేవుని యొక్క సన్నిధిలో ఆయన తన్ను తాను అర్పించుకున్నటువంటి వ్యక్తి కనుక సజీవ యాగముగా, ఇక దేవుడు ఏది చెప్తే అదే, దేవుని ఆజ్ఞలు అనుసరించేటటువంటి వ్యక్తి అబ్రహాం గారు. దేవుని కట్టడలు అనుసరించేటటువంటి వ్యక్తి అబ్రహాం గారు. దేవుని యొక్క సన్నిధిలో
అంత మాత్రమే కాదు కానీ అబ్రహాం గారు తన యొక్క జీవితంలో ఆయన కలిగి ఉన్నటువంటి గొప్ప ఉద్దేశం ఏంటంటే ఆయన భక్తి చేయటమే కాకుండా తన పిల్లలకు కూడా ఆజ్ఞాపిస్తాడంట, మీరు భక్తి పరులై ఉండాలి అని. దేవునికి స్తోత్రం చెప్పండి. మనమైతే మన వరకే భక్తి చేస్తూ ఉంటాం, ఒకళ్ళ సంగతి మనకి అనవసరం అనుకుంటాం. కానీ అబ్రహాం గారి జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన అనుసరించడమే కాకుండా తన పిల్ల తరములకు ఆయన ఆజ్ఞాపిస్తున్నాడంట. ఏంటంటే యెహోవా దేవుణ్ణి మీరు ఆరాధించాలి అని. దేవునికి స్తోత్రం. అందుకే ఈ రోజు వరకు కూడా అబ్రహాము పిల్లలైనటువంటి ఇశ్రాయేలీల జనాంగము యెహోవా దేవుణ్ణి తప్ప ఇంకా ఎవ్వరిని వాళ్ళు పూజించరు. అందుకే బైబిల్లో రాయబడినటువంటి ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటంటే నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. వారి హృదయాల్లో, వారి మనస్సులో, వారి యొక్క రక్తములో అది ఇముడ్చుకుపోయిందంట. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనవారా, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని తన పిల్లలకు ఆజ్ఞలను కట్టడలను బోధించినటువంటి వ్యక్తి ఎవరు అనంటే అబ్రహాము గారు. ఆయన సజీవ యాగముగా తన్ను తాను దేవునికి సమర్పించుకున్నటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాదు కానీ నీ ఒక్కగానొక్క కుమారుని బలిగా అర్పించు అని చెప్పినప్పుడు తీసుకొని వెళ్ళి బలి అర్పించటానికి సిద్ధముగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన తీసుకున్న నిర్ణయానికి దేవుడే ఆశ్చర్యపోయాడంట. దేవునికి స్తోత్రం. అందుకే 2 సార్లు పిలుస్తాడు, అబ్రామా ఆగు, నీకు ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా అర్పించటానికి నీవు వెనుదీయలేదు కనుక ఇందును బట్టి తెలుస్తుంది నీవు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. నిజంగా ప్రభునందు ప్రియమైన దేవులారా, చదువుకున్నాం ఇందాక, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఇప్పుడు ఎంతో గొప్పవాడయ్యాడు అబ్రహాం గారు అనంటే, ఒక మాటలో చెప్పాలి అనంటే విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరికి తండ్రి? ఆయన విశ్వాసులకు. ఎవరైతే యేసుక్రీస్తును విశ్వసిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు రక్షణ పొందుకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడతారో, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడుస్తారో వారందరికీ కూడా ఆయన తండ్రిగా పిలువబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అది ఎంత గొప్ప ఆశీర్వాదం, దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరం. ఏంటంటే ఈ భూమి మీద గుర్తుపెట్టుకోండి, అబ్రహాము పిల్లలు కాకుండా ఎవ్వరూ కూడా దేవుని పిల్లలు కారు. ఎందుకని అనంటే జీవము కలిగినటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు లూకాసు వార్త 19వ అధ్యాయాన్ని మనం చదివితే జక్కయ్య ఇంటికి వెళతాడు. వెళ్ళిన తర్వాత జక్కయ్య నిలవబడి తన పాపాలన్నిటినీ కూడా ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత అప్పుడు యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పి ఆ తర్వాత చెప్పేటటువంటి మాట ఏంటంటే ఇతడును అబ్రహాము కుమారుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజంగా ప్రభునందు ప్రియమైన దేవులారా, ఈ భూమి మీద బ్రతికేటటువంటి మనం అబ్రహాము పిల్లలము కాకుండా దేవుని పిల్లలము కాలం. దేవుడు అంత గొప్ప ధన్యత, అంత గొప్ప భాగ్యము అబ్రహాం గారికి ఇచ్చాడు. అందుకే లాజరు ధనవంతుడు స్టోరీలో కూడా అక్కడ రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, అక్కడ తండ్రివైన అబ్రహామా అని కేకలేస్తాడు. ఎక్కడి నుంచి? నరకములో నుండి. అబ్రహాము మాకు తండ్రి కాదు, మేము అబ్రహాము పిల్లలము కాదు అని ఈ భూమి మీద ఎవరైనా చెప్పారు అనంటే వారి యొక్క స్థితి ఎక్కడ అనంటే వారు అగ్నిగుండములో. ఈ భూమి మీద ఎవరైతే అబ్రహామును నా తండ్రి అని ఒప్పుకోరో వారందరూ కూడా ఖచ్చితంగా నరకానికి పాలవ్వక తప్పదు. అందుకే ధనవంతుడైనటువంటి వ్యక్తి ఆ అగ్నిగుండములో నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకున్న లాజరును చూసి ఏమని పిలుస్తున్నాడు? తండ్రి అయిన అబ్రహామా. ఈ భూమి మీద ఉన్నప్పుడు అబ్రహాం గారిని తండ్రి అంటానికి ఆయన ఇష్టపడలా. ఈ భూమి మీద ఉన్నప్పుడు అబ్రహాము చేసినటువంటి క్రియలలో ఒక్క క్రియ కూడా ఆయన చేసినటువంటి వ్యక్తి
కాదు. గుర్తుపెట్టుకోండి, అబ్రహాము పిల్లలైతే మనము అబ్రహాము గారి యొక్క క్రియలను జరిగించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన జరిగించినటువంటి క్రియల్లో అద్భుతమైనటువంటి మంచి క్రియ ఏంటంటే అబ్రహాము గారు మంచి ప్రార్థనాపరుడు. దేవుని స్తోత్రం. ఆ రోజుల్లోనే సుమారు 18 దేశాల కోసం ఆయన ప్రార్థన చేసేవాడంట. దేవుని యొక్క సన్నిధిలో నశించిపోతున్నటువంటి దేశాలు, దేవుని యొక్క సన్నిధిలో నరకానికి వెళ్ళిపోతున్నటువంటి దేశాలు, దేవుని యొక్క సన్నిధిలో నశించటానికి సిద్ధముగా ఉన్నటువంటి దేశాల గురించి దేవుని యొక్క సన్నిధిలో భారము కలిగి బాధ్యత కలిగి అబ్రహాం గారు ప్రార్థన చేశాడు. అందుకే సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోతుంది అని అబ్రహాం గారికి తెలిసినప్పుడు ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయటం. అబ్రహాము పిల్లలమైతే నిజంగా నశించిపోతున్న ఆత్మల ఎడల భారం కలిగి మనం ప్రార్థన చేయాలి. అబ్రహాం పిల్లలమైతే నిజంగా దేశాల గురించి ప్రార్థన చేయాలి, రాష్ట్రాల గురించి ప్రార్థన చేయాలి, శ్రమలలో ఉన్న వారి గురించి ప్రార్థన చేయాలి, దుఃఖములో వేదనలతో ఉన్నటువంటి వారి గురించి నిజంగా మనం ప్రార్థన చేయాలి. ప్రభునందు ప్రియమైన దేవులారా, జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో ఈ రోజున మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఆ ప్రాంతంలో చాలా ప్రాంతాలు జలమయమైపోయినాయి. తినటానికి కూడా తిండి దొరక్క అలమటించిపోతున్నటువంటి పరిస్థితి. ప్రజలను, ముసలివారిని, పసిపిల్లలను బోట్లలో తీసుకొని వస్తున్నటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తెలంగాణలో ఖమ్మంలో కూడా ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు, వాగులు పొంగుతూ ఉన్నాయి, వర్షాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. క్రైస్తవుడు ఈ రోజున నాకు సుఖంగా ఉందని చెప్పి కడుపు నిండా తిని మెదలకుండా వణుకునేటటువంటి సమయం అసలు కానే కాదు. ఇది ప్రార్థన చేయవలసిన సమయం. ఒక క్రైస్తవుడా, ఎంతవరకు నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావు? నశించిపోతూ ఉన్నాయి దేశాలు, నశించిపోతూ ఉన్నారు ప్రజలు, నశించిపోతూ ఉన్నాయి పట్టణాలు, గ్రామాలు, పసిపిల్లలు. నిజంగా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. నర్సీపట్నం ఆ ప్రాంతంలో మా స్నేహితుడు సైమాన్ పేటర్ గారు మంచి పరిచయం చేస్తూ ఉన్నారు. ఏజెన్సీ ప్రాంతం 2-3 కొండలు అవతల, కొండల మీద ఉండేటటువంటి కొండ జాతి ప్రజలు, వాళ్ళు నిజంగా ఆ రాత్రి కూడా చీకటే. వీళ్ళు అక్కడ ప్రార్థనకి వెళ్ళాలి అనంటే 2 కొండలు దాటి ఆ చీకట్లోనే వారు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి వస్తారు. ఆయన నిన్న ఒక మెసేజ్ పెట్టాడు. ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, ఒక చిన్న పిల్లవాడు, వాడికి 1 సంవత్సరం వయసు కూడా లేదనుకుంటా, డెంగ్యూ జ్వరం వచ్చి చచ్చిపోయాడు అబ్బాయి, చిన్న పిల్లడు. కొండ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజల మధ్య, అంటే వైద్య సౌకర్యాలు లేనటువంటి ప్రాంతం అది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. నిజంగా మనకైతే దేవుడు మంచి సౌకర్యాలను ఇచ్చాడు, మనకైతే మంచి అవకాశాన్ని ఇచ్చాడు క్షేమంగా ఉండి వారి కోసం ప్రార్థన చేయటానికి. ఒకవేళ నీవు నీ క్షేమ కాలమున దేవుని సన్నిధిలో మొరపెట్టకపోతే, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయకపోతే నిజంగా మనం అబ్రహాము యొక్క పిల్లలము కానే కాదు. అందుకంటే యేసుక్రీస్తు, మేము అబ్రహాము పిల్లలమని మీరు చెప్తున్నారే, అబ్రహాము పిల్లలైతే అబ్రహాము క్రియలు మీలో ఉంటాయి అని అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే ప్రభునందు ప్రియమైన దేవులారా, జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. కీర్తన గ్రంథం 31వ కీర్తన 19వ వచనంలో రాయబడి ఉంది, నీ యందు భయభక్తుల గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో. అబ్రహాము గారు దేవుని యందలి నిజముగా భయభక్తులు అంటే ఏం చెప్పాను? ఆజ్ఞలను హత్తుకొని జీవించటం, ఆజ్ఞలను హృదయములో భద్రము చేసుకొని ఆజ్ఞల ప్రకారము జీవించటం. రెండవది, సజీవ యాగముగా మనల్ని మనం దేవునికి సమర్పించుకోవటం. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా నేను నిన్ను విడవను అన్న ఒక తీర్మానంతో మనం బ్రతకవలసిన వారమై ఉన్నాం. ఎంత మేలు అనంటే ఈ రోజున అబ్రహాము యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఆయనను దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఇంకా రెండవ విషయం మనం ఆలోచన చేస్తే, ఏబు గారు
దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి వారి లిస్టులో ఉండేటటువంటి వ్యక్తి ఏబు గారు. చదువుదాం చూడండి దయచేసి. ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు ఆయన అని అంటే 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి ఒకసారి. ఏబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఊజు దేశమందు ఏబు అనే ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి. ఎలా ఉన్నాడంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ఈ మాట చెప్తున్నటువంటి వ్యక్తి నిజంగా ప్రభునందు ప్రియమందులారా ఏబు గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి మోషే గారు. ఆయన గురించి మోషే గారు రాస్తూ ఉన్నారు అని అంటే దేవుడే మోషే గారికి బయలుపరిచాడంట ఆ సంగతి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమని రాస్తాడంటే అక్కడ? అతడు యథార్థవంతుడు, అతడు న్యాయవంతుడు, మూడవది అతడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవుని స్తోత్రం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను అని చెప్పి ఇంకా సరదాల్లో బ్రతుకుతుంటే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిని చెప్పుకొని ఇంకా చెడుతనము, చెడు నడవడి, చెడు మాటలు కలిగి ఉంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వారం అసలు కానే కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అంటే ఆజ్ఞలను అనుసరించినటువంటి వ్యక్తి. తర్వాత తన్ను తాను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవటం. దేవునికి తన్ను తాను సజీవ యాగంగా సమర్పించుకోవటం అంటే అర్థం ఏంటంటే, దేవునికి సమర్పించుకోవటం అనంటే నాకున్నదంతా కూడా దేవునిదే అని అర్థం. అంటే నా పిల్లలు, నా ఆస్తి, నా మేకలు, నా గొర్రెలు, నావన్నీ నీవే. పాట పాడతాం మనం. ఏమని? నావన్నీ అంగీకరించుమయ్యా అని పాడుతూ ఉంటాం. నిజంగా నావన్నీ అంగీకరించమయ్యా అని చెప్పి ఆదివారం ఆ 10 రూపాయలు 5 రూపాయలు లేదా 20 రూపాయలు కానిగేసి నావన్నీ అంగీకరించమయ్యా అని పాట పాడితే ఆ 10 5 రూపాయల సంగతి కాదు మనం పాడుతుంది. నావన్నీ అంగీకరించంటే అర్థం ఏంటంటే నా పిల్లలను కూడా అంగీకరించయ్యా, నా ఆస్తిపాస్తులను కూడా అంగీకరించయ్యా అని అర్థం. ఒకవేళ నిజంగా అంగీకరించమని చెప్పినప్పుడు దేవుడు ఆమెనన్ని మొత్తాన్ని అంగీకరించి తీసుకుపోయాడు అనుకో, అప్పుడు మనం ఏమంటాం? దేవుడు చూసావు ఎంత న్యాయస్తుడో. ఎవరంటున్నారు ఆ మాట? ఏబు గారి భార్య. నావన్నీ అంగీకరించుము అని సజీవ యాగముగా తన్ను తాను దేవునికి ఎప్పుడైతే ఆయన సమర్పించుకుని ఉన్నాడో, దేవుని యొక్క చిత్తములో బ్రతుకుతున్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే బ్రతుకుతూ ఉన్నాడో, ఒక రోజు జరిగింది. ఏం జరిగింది? ఏబు గారి జీవితంలో భయంకరమైన శోధన. ఎంత శోధన అనంటే ఉన్నటువంటి పిల్లలందరూ 10 మంది పిల్లలు, మేకలు, గొర్రెలు, ఎడ్లు అన్నీ పోయినాయి. అన్నీ పోయిన తర్వాత ఒకటే ఒక మాట. ఏంటో తెలుసా? ఆయన నోట్లో నుంచి వస్తున్న మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామమునకే స్తుతి కలుగునుగా. కానీ నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేశాడంట. దేవుడు అంటాడు, ఇందును బట్టి తెలుస్తుంది నీవు దేవుని యందు భయభక్తులు గలవాడు. ఏబు గారు అంగీకరించాడు దేవుని యొక్క సన్నిధిలో. దేవుడు ఏది చేసినా నేను సిద్ధమే అనుకొని. కానీ భార్య అంగీకరించలేక పోయింది. మొత్తం పోయిన తర్వాత ఏబు గారి దగ్గరికి వచ్చి, దేవుడు 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 అంటావు, దేవుడు మనకి ఏమి చేశాడు? ఇప్పుడు దేవుణ్ణి దూషించి చనిపోరాదా అని అంటున్నప్పుడు ఆమెను కూడా ఏమంటున్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడు. ప్రభునందు ప్రియమైనదేంలరా, ప్రస్తుతము యొక్క పరిస్థితినే మనం చూస్తాం కానీ భవిష్యత్తులోకి త్రొంగి చూడటం మనం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. నిజంగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఇప్పుడు కలుగుతున్నటువంటి శ్రమ, ఇప్పుడు కలుగుతున్న బాధ, ఇప్పుడు కలుగుతున్న దుఃఖం, ఇప్పుడు కలుగుతున్నటువంటి ఈ వేదన, ఈ రోజు నాకు ఏం కలిగిందో ఆ కలిగింది దేవుని బట్టే కలిగింది. ఈ రోజు కలిగిన శ్రమ, బాధ, దుఃఖం దేవుణ్ణి బట్టే కలిగింది కనుక
దేవుడు భవిష్యత్తులో నన్ను ఎంత సేఫ్ జోన్లో ఎంత ఆశీర్వదించబోతున్నాడో, ఈ శోధన వెనక, ఈ శ్రమ వెనక దేవుని చిత్తమేముంది అని దేవుని చిత్తాన్ని గ్రహించేటటువంటి వ్యక్తి అయి ఉండాలి మనం. దేవుని స్తోత్రం చెప్పండి. ఏబు గారు దేవుని చిత్తాన్ని, భవిష్యత్తులో ఏం జరగబోతుందో అని తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున మన జీవితాలు ఎలా ఉంటాయి అంటే, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఈ రోజు వరకే మనం చూస్తాం. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ రోజు వరకే మనం చూస్తాం. ఏదైనా ఒక ఇబ్బంది దేవుని వలన కలిగినప్పుడు అది ఈ రోజు వరకే చూస్తాం. కానీ భవిష్యత్తులోకి తొంగి చూడటమే దేవుని యందు భయభక్తులు కలిగిన వారి యొక్క లక్షణం. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే ఇంకో చోట అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువై ఉండదంట. దేవుని స్తోత్రం. నిజంగా మనం వాక్యంను అనుసరించే వారమైతే, ఆజ్ఞలను అనుసరించే వారమైతే, కట్టడలను అనుసరించేటటువంటి వారమైతే, నీ హృదయంలో ఉండవలసినటువంటి మాట, నేను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడును గనుక నాకు ఏ మేలు కొదువై ఉండదు అని నిన్ను నీవు దేవుని యొక్క సన్నిధిలో సజీవ యాగంగా సమర్పించుకోవాలి. ఈ రోజు వరకే కాదండి భక్తి. మనం చేసే ప్రార్థన ఈ రోజు వరకే కాదండి. ఈరోజు శ్రమలు, ఈరోజు బాధలు, ఈరోజు కష్టాలు, వాటి నుండి తప్పించబడితే చాలే అనుకుంటాం. ప్రభునందు ప్రియమైన దేవులారా, నా కొడుకు జైసన్, డాడీ నాకు ఆ స్కూల్ నచ్చలేదు అన్నాడు అనుకోండి ఉదాహరణకి. ఏంద్రా ఎందుకు నచ్చలేదు అని చెప్పి అడిగితే, ఏమో డాడీ నాకు ఆ స్కూల్ నచ్చలేదు. తీసుకుపోయి ఎక్కడెత్తాను? ఏదో స్కూల్లో భాష్యమో లేకపోతే చిన్నానో ఎక్కడో బాసరానో ఏదో స్కూల్లో వేస్తాం. ఆ స్కూల్లో ఇప్పుడు వాడు 8th క్లాస్, ఇంకో స్కూల్కి వెళ్ళినా కానీ 9లో వేస్తారా, 10లో వేస్తారా, 8లోనే వేస్తారా? ఏం చదువుతున్నాడు అదే 8వ తరగతిలోనే. అక్కడికి వెళ్ళిన తర్వాత డాడీ నాకు ఈ టీచర్ నచ్చలేదని చెప్పాడు. ఎందుకురా అంటే, ఏమో డాడీ నాకు ఈ టీచరు నచ్చలా. ఇప్పుడు వాడిని తీసుకుపోయి ఇంకో స్కూల్లో వేసా. ఇప్పుడు ఆ స్కూల్లో ఏ క్లాసులో వేస్తారు? సేమ్ క్లాస్, 8th క్లాసే. అంటే మన యొక్క జీవితంలో ఈ రోజు వచ్చినటువంటి శ్రమను బట్టి నువ్వు బాధపడుతూ, దిగులు పడుతూ, చింతపడుతూ, ఇబ్బంది పడుతూ, ఇక్కడ కాదు ఇంకో చోట, ఇంకో చోట కాదు ఇంకో చోట అని పారిపోయేటటువంటి ప్రాసెస్లో దేవుడు నిన్ను ఆ శ్రమను గట్టెక్కించకుండా విడిచిపెట్టడం. దాన్ని నువ్వు దాటాలి. దాటితేనే ఆశీర్వాదం. ఆ శ్రమను చూసి ఇంకో చోటుకి వెళ్తే అక్కడ కూడా ఆశ్రమే. అక్కడ కాదని చెప్పి ఇంకో చోటుకి వెళ్తే అక్కడ కూడా ఆశ్రమే. మారాల్సింది స్కూల్ కాదు, కానీ ఎలాగైనా సరే తట్టుకొని నిలబడి ఎగ్జామ్స్ రాసి అక్కడే ఇంకో తరగతిలోకి వెళ్ళాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు అంతే. వచ్చిన శ్రమలను బట్టి మనం పారిపోవటం కాదు నేర్చుకోవలసింది. పారిపోయిన ప్రతి చోట అదే ఉంటుంది. కానీ ఉన్న చోటే ఆ శ్రమను అధిగమించినప్పుడు దేవుడు నిన్ను నెక్స్ట్ లెవెల్ విశ్వాసంలోనికి, నెక్స్ట్ లెవెల్ ఆశీర్వాదాల్లోనికి దేవుడు తీసుకొని వెళతాడు. శ్రమ వచ్చింది, ఏబు గారు పారిపోలా. కానీ ఏబు గారి భార్య ఏం చేసింది? ఆయన్ని విడిచిపెట్టి సంథింగ్ వెళ్ళిపోయింది. అందుకే ఆ తర్వాత రాయబడినటువంటి మాట, చాలా శ్రమలు, శోధనలు అన్నీ అయిపోయిన తర్వాత చాలా మాట్లాడతాడు ఏబు గారు. నేను శోధించబడిన తర్వాత సువర్ణము వలె, అది విశ్వాసం కలిగిన వారి లక్షణం. ఆ చివరికి జరిగిన సంగతి ఏంటి? ఏబు గారు మరొక ఆమెను వివాహము చేసుకున్నప్పుడు మరలా దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత ఆశీర్వాదం! ఈసారి డబల్ ఆశీర్వాదం. 300 గొర్రెలు ఉంటే 600 గొర్రెలు అయిపోయినాయి. మేకలు, ఒంటెలు, గాడిదలు అన్నీ డబల్ అయిపోయినాయి. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి! నిజంగా ప్రభువునందు ప్రియమైన దేవులారా, జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో ఏ శ్రమ కలిగినా, ఏ శోధన కలిగినా, ఏ ఇబ్బంది కలిగినా పారిపోవటం కాదుగా నేర్చుకోవాల్సింది, నిలిచి ఉండి దాన్ని ఎదుర్కొని నెక్స్ట్ లెవెల్ ఆశీర్వాదాన్ని పొందుకునే విధంగా మనము దేవుని సన్నిధిలో స్థిరపరచ
బడాలి. అందుకే బైబిల్లో రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట, దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంట. ఆ మేలు పొందుకోవటం కోసమే దేవుడు మనలను శ్రమలలో గుండా తీసుకొని వెళుతున్నాడు. శ్రమలు వస్తాయని బాధపడుతున్నావా? కృంగిపోతున్నావా? నాకే ఇలా ఎందుకు జరుగుతుందని చెప్పి వేదన పడుతూ పారిపోవాలనుకుంటున్నావా? ఎక్కడికి పారిపోయినా కానీ అదే శ్రమలు. కానీ నిలబడి తట్టుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి నీ హృదయాన్ని నీవు సమర్పించుకో. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉండగా, అవును ప్రభువా, నీవు దాచి ఉంచిన మేలు నేను పొందుకోవాలి అని అంటే నీ యందు భయభక్తులు కలిగి ఉండాలి. నిజంగా నేను నా హృదయాన్ని, నా తలంపులను, నా ఆలోచనలను సజీవ యాగముగా నీకు సమర్పించుకోవాలి. అలా సమర్పించుకునే గొప్ప కృపను నాకు దయచేయి అని చెప్పి దేవునికి సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించి, ప్రభువా, నాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలన్నిటిని బట్టి వందన. అబ్రహాం గారి జీవితంలో నుంచి, యోబు గారి జీవితంలో నుంచి ప్రభువా నాతో మాట్లాడవయ్యా. వారు పారిపోలేదు శ్రమలలో. నువ్వు ఏ మాట అయితే సెలవిచ్చావో ఆ మాటను తూచా తప్పకుండా అనుసరించే విషయంలో నీ సన్నిధిలో వారు నిలబడి ఉన్నారు. కనుక నేను కూడా ఈ వాక్యాన్ని హత్తుకునే విషయంలో, ఆజ్ఞలు అనుసరించే విషయంలో, సజీవ యాగముగా నేను నీకు సమర్పించుకునే విషయంలో నమ్మకమైన వ్యక్తిగా నన్ను ఉంచండి దేవా. ప్రభువా, నీ మేలును నేను పొందుకోవాలి అంటే నీ భయభక్తులు కలిగి ఉండాలని మీరు సెలవిచ్చిన మాటను బట్టి స్తోత్రాలు. భయభక్తులు అంటే ఆజ్ఞలను అనుసరించటం, ఆజ్ఞలను హత్తుకోవటం. ప్రభువా, నా జీవితంలో నేను ఆ విధముగా నేర్చుకోవటానికి, హత్తుకోవటానికి, ముందుకు సాగిపోవటానికి నీ కృపను దయచేయమని దేవుని సన్నిధిలో ప్రార్థించేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకే వందనాలు. ఈ సమయాన్ని, నిమిషాన్ని మా కొరకు దీవునిగా మార్చావు. విన్న వాక్యము నూరంతలుగా మా అందరి హృదయాల ఫలాభివృద్ధిలోనికి వచ్చునుగాక. నీ వాక్యాన్ని మేము అనుసరించాలి అంటే ప్రతిరోజు వాక్యాన్ని చదవాలన్న మాటను బట్టి స్తోత్రం అయ్యా. అలా చదివే వారముగా, నీ యందు భయభక్తులు కలిగి ఉండే వారముగా మా జీవితాలను మీరు ఉంచవలసిందిగా వేడుకుంటాం. సహాయము చేయండి, సహాయము చేయండి, సహాయము చేయండి. మేలుతో మీరు తృప్తిపరచండి. అబ్రహాం గారు ఏ విధముగా అయితే క్రియ చేసి ప్రభువా నీ వలన మెప్పు పొందాడో ఆ విధమైనటువంటి భక్తి, ఆ విధమైన క్రియలు మేము కలిగి ఉండటానికి సహాయం చేయండి. యోబు గారి విషయంలో ఎన్ని శోధనలు, ఎన్ని శ్రమలు కలిగినా చివరికి భార్య వచ్చి దూషిస్తూ ఉన్నా అయ్యా నిన్నే మహిమపరిచాడు యోబు గారు. దాని ప్రతిఫలముగా గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఆశీర్వాదం కావాలి అంటే శ్రమలలో గుండా, శోధనలో గుండా వెళ్ళక తప్పదని మేము గమనించి గ్రహించి ఆ శ్రమలలో మేము ఓర్పు, సహనము కలిగిన వారమై ఉండి ముందుకు సాగగలిగిన సామర్థ్యము, శక్తిని మా అందరికీ దయచేయమని విన్న వాక్యము నూరంతలుగా మా అందరి హృదయాల్లో ఫలాభివృద్ధిలోనికి వచ్చునుగాక. యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.